ఆ టైం ఇచ్చాం. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదాకా మీరేంటండి కాము కూర్చున్నారంటే వస్తారు. అప్పుడు దాకా కాము కూర్చున్నాం. ప్రభుత్వాన్ని అడగండి, ఏమండి ఇంతగా అసలు ఇంతవరకు మీరు ఎందుకు పట్టించుకోలేదని ప్రభుత్వాన్ని అడగండి, సంతోషపడతాం మేము. లేకపోతే వార్తలు ప్రభుత్వంకి అనుకూలం కాకుండా చక్కగా వేయండి, సంతోషపడతాం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఏమండి నేను అడుగుతా ఉన్నా, అసలు 12,000 తేజ ఉంటే ఎంత అన్యాయం అండి ఇది? రైతులను ఆలోచించేయమనండి. సో దానికి కావలసినటువంటి పరిస్థితులు క్రియేట్ అయినప్పుడు, ప్రజల నుంచి డిమాండ్ వచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర నిర్వహిస్తాం. మా పాత్ర ఎప్పుడు ఎలా నిర్ణయించాలో మేము నిర్ణయించుకున్నాం, ఎలా నిర్వహించాలో అది మేము ఎలా నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. ఇది వాస్తవం. ఎవరన్నారు? ముత్యాట అధికారులకి ఎన్నికల కోడ్కి సంబంధించిన పబ్లిక్ మీటింగ్ ఎవరు అధికారులు అంటే ఎవరు చెప్పండి? సెక్రటరీతో నేను మాట్లాడాను ఇందాక. ఎవరు ఇట్లాగే మీలాగా ఎవరో చెప్పారు, సెక్రటరీ గారు పిలిచి ఇక్కడ బహిరంగ సభ పెట్టడానికి ఇల్లేదని. సెక్రటరీ గారికి నేను ఫోన్ చేసి మాట్లాడమ్మా, మేము బహిరంగ సభ పెట్టాం. ఎవరు లేడీ సెక్రటరీ గారి పేరేంటి? చంద్రిక గారు. అంతకుముందు మన కమిషనర్గా చేసినటువంటి రామారావు గారి బంధువు కోడలు అన్నారు. నేను మాట్లాడాను ఆమెతో, అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి వచ్చి వారు చెప్పే గోడు విని వెళ్ళిపోతారు. నో పబ్లిక్ మీటింగ్ ఎట్ ఆల్. పబ్లిక్ మీటింగ్ లేదు, పబ్లిక్ మీటింగ్ పెట్టదలుచుకోలేదు, పెట్టే సమయం కాదు ఉదయం 9:30 గంటలకి. అందువల్ల కోర్టు దీనికి అడ్డం రాదు. తెలుసుకున్నది ఇవాళ మీరు కృష్ణా గుంటూరు జిల్లా రెండింటిలో కోర్టు ఉందిగా. ఏమండి అడిగిన వాళ్ళు చెప్తున్నా, ఇవాళ వంశీని పలకరించడానికి వెళ్ళారు, కోర్టు ఏమైనా అడ్డం వచ్చిందా? అట్లాగే రైతులు పలకరించడానికి వస్తున్నారు, రాదు. దట్ ఈజ్ మాకున్న సమాచారం. అది ఇవ్వబోతున్నారా? మాకు మా రేపల్లో సినిమా థియేటర్ ఉండేది, త్వరలో అని రాసేవాళ్ళు, అది ఎప్పుడు అట్టాగే ఉండేది. ఇవ్వనండి స్వామి, మాట్లాడదాం. ఇవ్వబోతున్నారేంటి? 20,000 రూపాయలు సుఖీభవ, అదే అన్నదాత సుఖీభవ అని అన్ని ఎన్నాళ్ళు అవుతుంది? 9 మాసాలు అవుతుంది. ఇవ్వబోతున్నారంటే ఏంటి ఇవ్వబోయేది? అని వాడు స్వామి చెప్పాడు, సత్యదాకా ఉంటే నీ పెళ్లి చేస్తానని. అంత ఏంది ఇవ్వబోయేదని మేమేం మాట్లాడతాం? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆపాడా? ఏ పథకమైనా క్యాలెండర్ ప్రకారం ఇచ్చాం కదా, మీరు ఎందుకు ఆపారు అంటే ఇవ్వబోతున్నాం అంటున్నారు. రైతులు అసలు పల్లెటూరులో రైతులు ఎంత భయంకరంగా దూషిస్తున్నారో తెలుగుదేశాన్ని అర్థం చేసుకోమని మనం చేస్తున్నారు. హామీలు ఇచ్చి అగ్గొట్టినటువంటి ఈ పెద్ద మనిషి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎవరైనా తొందరపడి మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. మాకు రాజుపాలెంలో ఒక అతను ఎవడో పాపం రైతు ఎవరు అడిగితే ఏదో మాట్లాడంట, తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టారు. మిర్చిరైతే మిర్చి కళ్ళాల్లో ఉంది, కొనేవాళ్ళు దిక్కు లేదు, 12,000 అమ్ముతాడు, ఒక ట్రాక్టర్ లేదు, ఏం ప్రభుత్వం ఇదని ప్రభుత్వాన్ని తిట్టింది, లోపల పెట్టారు తీసుకెళ్లి. సో ఇప్పుడో ఇస్తారనేది కాదు, ఇవాళ ఏమి ఇస్తున్నారని అడుగుతున్నా. ఇవాళ మద్దతు ధర లేదు, మిర్చికి మద్దతు ధర లేదు, ధాన్యానికి మద్దతు ధర లేదు, పత్తికి మద్దతు ధర లేదు, కందులకు మద్దతు ధర లేదు. అసలు ప్రభుత్వం ముందుకొచ్చి కొనే పరిస్థితే లేదు. మార్కెట్ వాళ్ళు వచ్చిన సందర్భమే లేదు. ఏంటి అన్యాయం? రైతును ఆదుకోవాలిగా ప్రభుత్వం ఉన్న తర్వాత. కష్టం ఉన్నప్పుడు, లాభాలు ఉన్నప్పుడు సరే, కష్టం ఉన్నప్పుడు ఆదుకోవాలి కదా. కనీసమైన ప్రయత్నం చేశారా ఈ 9 మాసాల్లో? ఎప్పుడైనా ప్రయత్నం కూడా లేదు. అదేమంటే ఈనాడు ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజ్ వేసేస్తారు, బ్రహ్మాండంగా జరుగుతుందని. జరుగుతుందో లేదు చెప్పండి, గుండె మీద చేసుకుని. దుర్మార్గమైన ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు కన్నీరు చూసి కూడా కరగనటువంటి ప్రభుత్వం. దుర్మార్గం ఇది, అనుభవిస్తారు అని చెప్తున్నా ఈ సందర్భంగా. మాకు అప్పులు లేకుండా బాగా డబ్బులు ఖజానా ఇచ్చి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు 2014లో. పద్యానికి మీరు అప్పులు చేశారు అంటాడు. ఆయన అప్పులు చేయకుండా ఇచ్చేళ్ళాడు. మాకు చెప్పండి, నాకు అర్థం కాలా. మీరు అందరూ తెలుసు కదా. మీరు 2019లో మేము అధికారంలోకి వచ్చాగా, అప్పులు లేకుండా ఇచ్చి ఖజానా మొత్తం కట్టలు కట్టి మాకు ఇచ్చేళ్ళండి బీరువాలో. ఎందుకు మాట సిగ్గుచారం లేకుండా చంద్రబాబు నాయుడు గారికి పాపం ఆయనకి వయసు వచ్చింది కానీ సిగ్గు రాలే, ఇంకా ఇష్టం మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారంట, అందువల్ల ఏం చేయలేకపోతున్నాడంట.
ఎన్నికలకు ముందే నన్ను ఎన్నుకోండి, అది చేసేస్తా, ఇది చేసేస్తా, చూసుకోండి అన్నాడు. సంపద సృష్టించేస్తా అన్నాడు. ఏమైనా సృష్టించవా బాబు అని ఎవరిని అడిగితే చెవులో చెప్పమంటున్నాడు. ఎట్లా సృష్టించాలి తెలియదంట. మరి ఎన్నికల ముందేమో బ్రహ్మాండంగా తెలుసు సంపద ఎలా సృష్టించాలో, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమో తెలియట్లా. అదే సామెత చెబుతారే, అక్కడ తీరిన తర్వాత అల్లుడు సామెతగా ఉంది వ్యవహారం. ఎన్నికలకు ముందేమో అన్నీ నేను చేస్తా అన్నాడు, ఎన్నికల తర్వాత ఏమో చెవులో చెప్పండి, నెత్తి మీద చెప్పండి, ముక్కులో చెప్పండి, ఈ మాటల సంపద సృష్టించమను. సో ఇవన్నీ ప్రజలకు అర్థమైపోయాయి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అలివిగాని వాగ్దానాలు ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ పాపాన్ని నెట్టాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయం ప్రజలకు అర్థమైపోయింది. మీరు మమ్మల్ని అడుగుతున్నారు కానీ మీకు అర్థమైపోయింది. సమస్యలు ఎక్కడుంటే అక్కడికి వస్తాననేది, సమస్యలు ఎక్కడుంటే అక్కడికి వచ్చేది ప్రపోజిషన్ ఉన్నప్పుడు, సమస్యలు ఎక్కడుంటే అక్కడ పరిష్కరించేది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆయన సమస్యలు ఎక్కడుంటే అక్కడ పరిష్కరించాడు. ఇవాళ ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడికి వెళుతున్నాడు ఉద్యమకారుడుగా. ఆ రోజున ఎక్కడ సమస్యలు ఉంటే అప్పుడు పరిష్కరించే కార్యక్రమం చేశాం. అప్పుడు మేము పవర్లో ఉన్నాం, మా డ్యూటీ ఉంది, మా దగ్గర శక్తి ఉంది, మా దగ్గర అధికారులు ఉన్నారు, మా దగ్గర ఖజానా ఉంది, సాధ్యమైనంత వరకు సమస్యలు పరిష్కరించాం. ఇలాంటి సందర్భంలోనే నీకు మనవి చేస్తున్నా, ధాన్యం కొన్నావా, పత్తి కొన్నావా, శనగ కొన్నావా, టొబాకో కొన్నావా, పొగాకు రైతులకు నష్టం అయితే కొన్నాం. 100 కోట్ల నష్టం వచ్చింది ప్రభుత్వానికి. అయినా పొగాకు రైతుకు నష్టం జరగకూడదని భావించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ కొండే చంద్రబాబు నాయుడు గారు కొండేమని అడుగుతున్నా. గిట్టుబాటు ధరించి మిర్చి కొనరే, గిట్టుబాటు ధరించి ధాన్యం కొనరే. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఒక్కటి చేయవే. ఇవాళ సీఎం ఆఫీసులో మిర్చి రైతుల మీద కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది. ఇవాళ అంతేనా? జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆటకు వస్తాడనగానే వాళ్ళకి ఈ కార్యక్రమం మొదలెట్టారు, తుడుపుడు కార్యక్రమం. రేపు పొద్దున తుడిచే కార్యక్రమం పెడతారు, మంచిదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పలకరించి వెళ్లిన తర్వాత అయినా రైతుకు న్యాయం చేస్తే సంతోషం. ఒక కథలకి తీసుకొచ్చాం నువ్వు చెప్పినట్టుగా. సీఎంఓలో ఇవాళ మిర్చి రైతుల గురించి కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి ప్రతిఫలం ప్రారంభమైందని అర్థమవుతున్నది. మంత్రి దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆయన మంత్రి ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా అని అడుగుతున్నా. మంత్రి దగ్గర ఆధారాలు ఉంటే మంత్రి దగ్గర కక్ష ఉంది. ఇదే తప్పు చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం నేను మనవి చేస్తున్నా. ఆయన ఎవరయ్యా? అతని పేరేంటి? విజయవాడలో ఉంటాడు, నన్ను అరెస్ట్ చేస్తానంటున్నాడు. బుద్ధ ఎంకన్నా ఆయన పేరేంటి? బుద్ధ ఎంకన్నా ఆయన నన్ను అరెస్ట్ చేస్తా అంట. మరి ఆయన పేరేంటి? వెల్లంపల్లి శ్రీనివాసన్ అరెస్ట్ చేస్తా అంట. ఆయన ఎవరండి అరెస్ట్ చేయడానికి? నాకు అర్థం కాలేదు. ఆయన ఏమన్నా పోలీస్ ఆఫీసరా? మంత్రి ఏంటి సాక్ష్యాలు రిలీజ్ చేయటం ఏంటి? ఎస్పీని రిలీజ్ చేయమనండి, లేదా డీఐజీని రిలీజ్ చేయమనండి. ఇవన్నీ అడ్డగోలుగా వ్యవహారాలు జరుగుతున్నాయి. అర్థం కావట్లేదా నాగరాజు నీకు? మంత్రులు రిలీజ్ చేయటువంటి సాక్ష్యాధారాలు అది ఓకే.